నమస్కారం సిక్కోలు హృదయ స్పందన న్యూస్కు స్వాగతం. నేను మీ సత్యం. ఈరోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. నగరంలోని స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శనివారం స్థాయి సంఘ సమావేశాలు జరిగాయి. మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించిన జిల్లా ప్రజా పరిషత్ 1వ, 2వ, 4వ, 7వ స్థాయి సంఘాల సమావేశాలకు అధ్యక్షత వహిస్తూ వివిధ శాఖల అధికారులు సమర్పించిన నివేదికను సమీక్షించిన జడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2వ స్థాయి సంఘం సమావేశంలో గృహ నిర్మాణ శాఖ, సహకార శాఖ, డిసిసిబి, చేనేత, జౌళి శాఖ, ఖాదీ, గ్రామీణ పరిశ్రమల శాఖ, జిల్లా పంచాయతీ శాఖ, జిల్లా నీటి యాజమాన్య శాఖ, పరిశ్రమల శాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖలో జిల్లా అధికారులు సమర్పించిన నివేదికలను సమీక్షించిన అనంతరం అధికారులకు పలు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పనిచేసి పథకాలు అమలుపరిచి ప్రభుత్వ ప్రతిష్టను పెంచే విధంగా పనిచేయాలని సూచించారు. 4వ స్థాయి సంఘం సమావేశంలో విద్యాశాఖ, వైద్య మరియు ఆరోగ్య శాఖ, ప్రొఫెషన్ మరియు ఎక్సైజ్ శాఖ జిల్లా అధికారులు సమర్పించిన నివేదికలను సమీక్షిస్తూ అధికారులకు ఆమె పలు ఆదేశాలను జారీ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ ఆర్ వెంకటరామన్, జిల్లా ప్రజా పరిషత్ ఉపాధ్యక్షులు సిరిపురపు జగన్మోహన్ రావు, జడ్పీ ఉపాధ్యక్షులు పాలిన శ్రావణి, వీరఘట్టం జిల్లా ప్రజా పరిషత్ ప్రాదేశిక సభ్యులు జంపు కన్నతల్లి, జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యులు, జిల్లా అధికారులు, జిల్లా పరిషత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గ్రామాలలో ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయడానికి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. పొందూరు మండలంలో ప్రతి గ్రామాన్ని ఆదర్శవంతమైన గ్రామాలుగా అభివృద్ధి పరిచేలా కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకోసం గ్రామంలో పూర్తిస్థాయి మౌలిక వసతుల కల్పనకు అవసరమైన నిధులు మంజూరు జరిగేలా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. శనివారం కేశవదాసుపురం గ్రామంలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమానికి వైసీపీ కేడర్తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 4.5 ఏళ్లుగా సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పలు జనరంజక ప్రజా సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. సంక్షేమ పథకాలు అందుతున్న విధానంపై స్పీకర్ ఆరా తీశారు. ఇప్పటి వరకు ఆర్థికంగా కలిగిన లబ్ధిని వారు వివరించారు. ఏవైనా సమస్యలు ఉంటే తమకు నేరుగా తెలపాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమాన్ని ఎంతో ఇష్టంగా ప్రజల పట్ల, ప్రధానికం సమస్యల పట్ల బాధ్యతతో నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రతినిధి కిల్లి నాగేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షుడు పప్పుల రమేష్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ బాడాన సునీల్, స్థానిక సర్పంచ్ మొకర శంకర్రావు, ఉప సర్పంచ్ లింగాల చిరంజీవి, ఎచ్చెర్ల రాజు, మొకర జనార్దన, చింతపల్లి వెంకటరమణ, గాడు రాజారావు, గాడు రాము తదితరులు పాల్గొన్నారు. విద్యార్థి దశ జీవితంలో అత్యంత కీలకమైనదని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాసినాయుడు తెలిపారు. నగరంలోని స్థానిక ఆర్ట్స్ కాలేజీలో న్యాయ విజ్ఞాన సదస్సును శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిఎల్ఎస్ఏ కార్యదర్శి మాట్లాడుతూ విద్యార్థి దశ జీవితంలో అత్యంత కీలకమైనదని, ఈ దశలో పడిన కష్టం, తీసుకున్న నిర్ణయాలే భవిష్యత్తు జీవితం ఆధారపడి ఉంటుందని అన్నారు. విద్యార్థులందరూ ఇష్టపడి చదివి ఉన్నత లక్ష్యాల సాధన దిశగా అడుగులు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ట్స్ కాలేజీ అధ్యాపకులు వంశీకృష్ణ, చిన్నారావు యాదవ్, భూషణ్, ఆర్వీరావు, రామారావు, రవికుమార్, గణపతిరావు, ఢిలేశ్వరరావు, శాంతిప్రియ, హరిత, రవికుమార్ విద్యార్థులు పాల్గొన్నారు. వినియోగదారుల రక్షణ చట్టంపై అవగాహన అవసరమని, తద్వారా సత్వర న్యాయం పొందవచ్చని వినియోగదారుల జిల్లా కమిషన్ సభ్యులు జి రాధారాణి పేర్కొన్నారు. ఆస్ట్రా అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్ సంస్థ జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని అంబేద్కర్ గురుకులం హెచ్ఆర్ఎల్లో నిర్వహించిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా వినియోగదారుల జిల్లా కమిషన్ సభ్యులు జి రాధారాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ పాఠశాల దశ నుండి అవగాహన కలిగి ఉంటే పిల్లలు ఉత్తమ స్థాయి వినియోగదారులు అవుతారని, తద్వారా దేశ సంపదను పెంచగలుగుతారని తెలిపారు. వారి ద్వారా స్వచ్ఛమైన ఆర్థిక సమాజం ఏర్పడుతుందని, వారి తల్లిదండ్రులు చుట్టూ ఉన్న సమాజం కూడా ప్రభావితం అవుతుందని అన్నారు. తమ హక్కులు ఎలా వినియోగించుకోవాలో వివరించారు. వినియోగదారులకు హక్కులతో పాటు బాధ్యతలు ఉంటాయని, వాటిని సక్రమంగా పాటించాలని అన్నారు. సీనియర్ న్యాయవాది గేదెల ఇందిరాప్రసాద్ వినియోగదారుల చట్టం 2019 గురించి వివరించారు. గురుకులం ప్రిన్సిపల్ బి లక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆస్రా జిల్లా అధ్యక్షులు డాక్టర్ గంజి అజ్రాతో పాటు సభ్యులు లఖినాన రవికుమార్, కట్టా పార్థసారథి, ఉపాధ్యాయులు జ్యోతిశ్రీ, యశోద, ప్రతిభ, ఉమాగౌరి, ఉదయని, భ్రమరాంబ విద్యార్థినులు పాల్గొన్నారు. ఈ నెల 21న అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో ఈ ప్రొక్యూర్మెంట్ టెండర్ కమ్ బహిరంగ వేలంపాట నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో వి హరిసూరి ప్రకాష్ తెలిపారు. శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు కొబ్బరి చెక్కల పాట 1 సంవత్సరం కాలానికి గాను, మధ్యాహ్నం 3 గంటలకు ప్రావిజన్స్ ఈ ప్రొక్యూర్మెంట్ 6 నెలలకు గాను,
4 గంటలకు తలనీలాల పాట 1 సంవత్సరం కాలానికి, అలాగే 22వ తేదీ టెండర్ కమ్ బహిరంగ వేలం పాట ఉదయం 10 గంటలకు, శ్రీ స్వామివారి చిన్న ఫోటోలు పెద్ద ఫోటోలు సరఫరా చేయ హక్కుల కోసం పాట 1 సంవత్సరం కాలానికి, మధ్యాహ్నం 12 గంటలకు పంచెలు, చీరలు, కండువాలు, రవికలు, అవసరమైన ఇతర వస్త్రాలు సరఫరా చేయ హక్కు కోసం పాట 1 సంవత్సరం కాలానికి సంబంధించి టెండర్ కమ్ బహిరంగ వేలం పాట నిర్వహించబడునని సూర్యప్రకాష్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ సమస్యలు వెంటనే పరిష్కరించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు కె సూరయ్య డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 5వ రోజు కూడా అన్ని ప్రాజెక్టు కార్యాలయాల వద్ద నిరవధిక సమ్మెను అంగన్వాడీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాతపట్నం మెయిన్ రోడ్డుపై నిర్వహించిన ధర్నాలో పాల్గొని వారు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పాతపట్నం ప్రాజెక్టు పరిధిలోని సుమారు 40 సెంటర్లకు తాళాలు పగలగొట్టడం దుర్మార్గమని అన్నారు. ప్రభుత్వం అంగన్వాడీలపై బెదిరింపుల ధోరణి మానుకుని అంగన్వాడీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ వర్కర్లు, మినీ వర్కర్లు, హెల్పర్లు అనేక సేవలు అందిస్తున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీస వేతనాలు చెల్లించడం లేదని విమర్శించారు. ప్రస్తుతం ఇస్తున్న గౌరవ వేతనంతో జీవనం గడపడం కష్టంగా ఉందని, అంతేకాకుండా అంగన్వాడీ సెంటర్ల నిర్వహణకు సంబంధించిన బిల్లులన్నీ సకాలంలో చెల్లించక తీవ్ర ఇబ్బందులు గురవుతున్నామని తెలిపారు. అంగన్వాడీల సమ్మె శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలియజేసిన పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కలమటి వెంకటరమణ, జనసేన పార్టీ నాయకులు గేదెల చైతన్య మద్దతు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ పాతపట్నం ప్రాజెక్టు నాయకులు బి శాంతిమణి, యు ఉషారాణి తదితరులు పాల్గొన్నారు. నగరంలోని స్థానిక సెయింట్ జోసెఫ్ స్కూల్లో ఇటీవల నిర్వహించిన సైన్స్ ఫెయిర్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. బహుమతుల ప్రదానోత్సవంలో పర్యవేక్షక ఇంజనీర్ పొగిరి సుగుణాకర్రావు పాల్గొని విద్యార్థులకు ఆయన చేతుల మీదుగా బహుమతులను అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల వారిలో ఉన్న సృజనాత్మకతను వెలుగులోకి తెచ్చేందుకు ఇలాంటి కార్యక్రమాలు బాగా ఉపయోగపడతాయని తెలిపారు. స్కూల్ యాజమాన్యం చేపడుతున్న కార్యక్రమాలు చాలా బాగున్నాయని అన్నారు. నగరంలోని స్థానిక ఇందిరానగర్ కాలనీలో ఖ్యాతి వృద్ధాశ్రమాన్ని నిర్వాహకులు నిర్వహించడం అభినందనీయమని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోత తిరుమలరావు కొనియాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోత తిరుమలరావు, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కుంక్యాన వేణుగోపాల్, కుంక్యాన గోవిందరాజులు, ట్రస్ట్ అధ్యక్షులు కుంక్యాన మురళీధర్లు వారి చేతుల మీదుగా దుప్పట్లు, పండ్లను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ సేవ చేయాలనే ఆలోచన గొప్పదని, వృత్తిరీత్యా ఎవరి పనుల్లో వారు ఉంటూ సేవలు చేయడం హర్షణీయమని అన్నారు. చలి తీవ్రత రోజు రోజుకి పెరుగుతుండటంతో ఒక మంచి ఆలోచనతో ఈ రోజు నగరంలో ఉండే అభాగ్యులకు, అలాగే ఖ్యాతి వృద్ధాశ్రమంలో వయోవృద్ధులకు జిల్ ఫౌండేషన్, మదర్ హెల్పింగ్ సొసైటీ సంస్థల సహకారంతో దుప్పట్లు పంపిణీ చేయడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జేసీఐ గ్రీన్ సిటీ అధ్యక్షురాలు మణిశర్మ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అధికారం చేపట్టిన నుంచి అంగన్వాడీల పరిస్థితి దయనీయంగా మారిందని, పనిభారం పెరిగింది తప్ప వారికి ఎటువంటి ఆర్థిక భరోసా కల్పించలేదని శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు గొండు శంకర్ ఆరోపించారు. గత 4 రోజుల నుంచి వారి సమస్యల పరిష్కారానికి అంగన్వాడీ ఉద్యోగులు ధర్నాలు నిర్వహిస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని, అందువల్ల తెలుగుదేశం పార్టీ వారికి సంఘీభావం తెలుపుతుందని అన్నారు. శ్రీకాకుళం పట్టణంలోని గుజరాతీపేట తోటవీధి, గార మండలం కుల్లివలస ఐసీడీఎస్ ప్రాజెక్టుల వద్ద అంగన్వాడీ కార్యకర్తలు ధర్నాల్లో శంకర్ పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు. గత ఎన్నికల ముందు తెలంగాణ ప్రభుత్వం కంటే 1000 రూపాయలు ఎక్కువ వేతనం ఇస్తానని అంగన్వాడీలకు మాయమాటలు చెప్పి అమలు చేయడం లేదని వాపోయారు. ఉద్యోగ భద్రత లేకుండా చేశారని, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని అన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అంగన్వాడీలకు జీతాలు పెరిగాయని, ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయిందని అన్నారు. రానున్న ఎన్నికల్లో అంగన్వాడీ కార్యకర్తలు, ఉద్యోగులు తగిన బుద్ధి చెప్తారని, మళ్లీ వీరి ఉద్యోగ భద్రత కల్పించాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ అంబటి లక్ష్మీరాజ్యం, టీఎన్ఎస్ఎఫ్ నియోజకవర్గం ప్రెసిడెంట్ రెడ్డి శంకర్, మాజీ ఏఎంసీ డైరెక్టర్ బొల్ల నాగేంద్ర యాదవ్, మాజీ ఏఎంసీ చైర్మన్ మోకల్ల శ్రీను, సానివాడ సర్పంచ్ రూప రమణమూర్తి, పిహెచ్సి మాజీ అభివృద్ధి కమిటీ చైర్మన్ మైఘాపు ప్రభాకర్ రావు, బైరి మాజీ సర్పంచ్ ఎండు చిన్నారావు, రావుల గాంధీ, సనపల్ల సతీష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతల విభాగంలో 2022 సంవత్సరంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన కానిస్టేబుల్ నుండి అడిషనల్ డీజీ స్థాయి అధికారులకు రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కె రాజేంద్రనాథ్ రెడ్డి శనివారం డీజీపీ ప్రధాన పోలీస్ కార్యాలయం మంగళగిరిలో డీజీపీ డెస్క్ అవార్డుల ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక 2022లో జిల్లాలోను క్షేత్రస్థాయిలో శాంతి భద్రతల విభాగంతో పాటు దిశ, కన్విక్షన్, బెస్ట్ పోలింగ్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి అందించిన సేవలను గుర్తించిన డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి డీజీపీ డెస్క్ అవార్డును ఎస్పీలకు ప్రదానం చేసి ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు వారిచే అవార్డును అందుకోవడం చాలా సంతృప్తికరంగా ఉందని, ఈ అవార్డును అందుకోవడం ద్వారా జిల్లా పోలీస్ శాఖ మరింత ఉత్సాహంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి దోహదపడుతుందని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు.
ఈ నెల 18న శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా జరపాలని శ్రీకాకుళం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గుండ లక్ష్మీదేవి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆ పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు నిర్ణయించారు. ప్రజాసదన్లో శనివారం జరిగిన సమావేశంలో గుండ లక్ష్మీదేవి జన్మదిన వేడుకలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు వివిధ దేవాలయాలు, చర్చిలు, మసీదుల్లో పూజలు, ప్రార్థనలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే ప్రజాసదన్లో కేక్ కటింగ్ కార్యక్రమం ఉంటుందని, రిమ్స్ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ, అనాథ శరణాలయాల్లో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ కేడర్ను కోరారు. సమావేశంలో స్థానిక నాయకులు చౌదరి నారాయణమూర్తి, బోయిన గోవిందరాజులు, చిట్టి మోహన్ ప్రతాప్, కృష్ణమూర్తి నాయుడు, రవీంద్ర, పిఎంజే బాబు, మాధారపు వెంకటేష్, గొండు శంకర్, సీర రమణయ్య, జల్లు రాజీవ్, మెండ దాసునాయుడు తదితరులు ఉన్నారు. గారమండలంలోని దీపావళి గ్రామం అడ్డరోడ్డు సమీపంలో గల సాందీపని విద్యాలయంలో శనివారం విద్యార్థులతో సిబిఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, సాందీపిని అంటే మనకు గుర్తుకు వచ్చేది శ్రీకృష్ణుడు, అలాగే కుచేలుడని. వారిద్దరూ సాందీపని మహర్షి దగ్గరకు విద్యను అభ్యసించారని తెలిపారు. సాందీపని విద్యాలయంలో చదువుకోవడం వలన విద్యార్థుల్లో ఆధ్యాత్మికంగా ఉన్నతులు అవుతారని, ఉదయం పూట భగవద్గీత, విష్ణు సహస్రనామావళితో విద్యను ప్రారంభించడం వలన విద్యార్థుల ఉన్నతికి దోహదపడుతుందని తెలిపారు. విద్యాలయాల్లో ఆడుకోవడానికి విశాలమైన మైదానం కూడా ఉండాలని, అలాంటి సదుపాయాలు ఇక్కడ బాగా ఉన్నాయని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ గొలి వెంకటరమణమూర్తి, అంబటి చక్రధర్రావు, హెచ్ఎంతో పాటు ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. ఇంటర్ పాస్ అయిన లేదా ఫెయిల్ అయిన వారికి జీడీఏ, డిగ్రీ పాస్ అయిన వారికి హెల్త్ కేర్ బిల్లింగ్, పేషెంట్ రిలేషన్ అసోసియేట్ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు బొల్లిలేని మెడిస్కిల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిహెచ్ నాగేశ్వరరావు తెలిపారు. శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ శిక్షణ విశాఖలోనే షీలానగర్ కిమ్స్ ఐకాన్ హాస్పిటల్, అలాగే సికింద్రాబాద్లోనే కిమ్స్ హాస్పిటల్లోను, హెచ్ఎల్లోనే టీటీడీసీలోనూ నిర్వహిస్తున్నామని అన్నారు. శిక్షణతో పాటు ఉచితంగా భోజన వసతి సదుపాయం కూడా కల్పిస్తున్నట్లు వెల్లడించారు. శిక్షణ పూర్తి చేసిన వారికి కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉద్యోగాలు కల్పిస్తామని అన్నారు. ఆసక్తి గల వారు సెల్ నెంబర్లు 7680945357 అలాగే 7995013422లకు ఫోన్ చేసి తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. శ్రీకాకుళం సమీపాన రాఘవనందు గల జెమ్స్ క్యాంపస్లోనే తమ కార్యాలయాన్ని సంప్రదించవచ్చని తెలిపారు. సాహితీ చైతన్య కిరణాలు బాల కథా నిలయం అధ్యక్షులు, ఉపాధ్యక్షులు డాక్టర్ బోగేల ఉమామహేశ్వరరావు పాలక దేవానందలు రాసిన తెలుగు కవులకు వందనాలు అనే కవిత పోస్టర్ను శ్రీశ్రీ కళావేదిక సాహితీ సంస్థ అంతర్జాతీయ చైర్మన్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్ శనివారం ఆవిష్కరించారు. తాడేపల్లిగూడెంలో కన్వీనర్ కుల్లి రమావతి సౌందర్యంలో 16, 17 2 రోజుల పాటు బుద్ధాల కన్వెన్షన్ హాల్లో జరుగుతున్న కవి సమ్మేళనంలో పోస్టర్ ఆవిష్కరణ అనంతరం ఆయన మాట్లాడారు. తెలుగు భాష కోసం సాహితీ చైతన్య కిరణాల సంస్థ చేస్తున్న కృషి ప్రశంసనీయమని కొనియాడారు. కవులకు ఆదరణ ఉంటే తెలుగు భాష సజీవంగా ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో శ్రీశ్రీ కళావేదిక మన్యం జిల్లా కార్యదర్శి పెద్దింటి నిర్మలా కుమార్, పెద్దింటి దిలీప్ కుమార్ పాల్గొన్నారు. ఉలవల్లో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పలువురు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. ఉలవల గురించి మన దేశంలో తెలియని వారు ఉండరు. ఉలవలంటే మన తెలుగువారికి అమితమైన ఇష్టం. వీటితో కాచుకునే చారు రుచి ఒక్కసారి చూస్తే ఇక దాన్ని జీవితంలో విడిచిపెట్టరు. అంతటి చక్కని రుచిని ఉలవచారు కలిగి ఉంటుంది. ఉలవలను తరచూ తింటుంటే మనకు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మన శరీరానికి పోషకాలు అందుతాయి. ఉలవలతో కలిగే లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఉలవల్లో ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మన శరీరానికి చక్కని పోషణ అందిస్తాయి. ఫైబర్ ఉండడం వల్ల రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు, రక్తపోటు నియంత్రణలో ఉంటాయి. మధుమేహం అదుపులో ఉంటుంది. గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. రక్త సరఫరా మెరుగుపడుతుంది. ఉలవలను కాషాయం రూపంలో తీసుకుంటే మలబద్ధకం పోతుంది, కఫం బయటకు వెళ్ళిపోతుందని, స్త్రీలకు ఋతు సమయంలో కలిగే సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని, ఎక్కిళ్లు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నేత్ర సమస్యలు పోయి దృష్టి మెరుగుపడుతుందని, ఉలవలను రెగ్యులర్ గా తింటుంటే శరీరంలో ఉన్న కొవ్వు కరిగి అధిక బరువు తగ్గుతుందని అన్నారు. ఉలవ కట్టును ప్రతిరోజు ఉదయం పూట ఖాళీ కడుపుతో చిటికెడు ఉప్పు కలిపి తీసుకుంటూ ఉంటే క్రమంగా సన్నబడతారు. ఉలవలను కొత్త బియ్యాన్ని సమంగా తీసుకుని జావ మాదిరిగా తయారు చేయాలి. దీనిని పాలతో కలిపి కొన్ని వారాల పాటు క్రమం తప్పకుండా తీసుకుంటే లైంగిక శక్తి, శృంగారానురక్తి పెరుగుతాయి. ఉలవల్లో ప్రోటీన్లు సమృద్ధిగా ఉండటం వల్ల ఎదిగే పిల్లలను ఎంతగానో ఉపయోగపడతాయి. వారి శరీర నిర్మాణానికి పనికొస్తాయి. ఆకలిని పెంచే గుణాలు ఉలవల్లో ఉంటాయి. మూత్రపిండాలు, మూత్రాశయంలో ఏర్పడే రాళ్లు కరిగిపోతాయి. మలమూత్ర విసర్జనలు సాఫీగా అవుతాయి.
మూత్రాశయంలో తయారయ్యే రాళ్లను కరిగించి కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తాయి. తరచూ ఎక్కిళ్ల సమస్యతో బాధపడుతున్న వారికి ఉలవలను తీసుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. 5 సంవత్సరాలకు ఒకసారి నమ్మించువాడు రాజకీయ నాయకుడు, జీవితకాలం నమ్మించువాడు గురువు, తరతరాలు నమ్మించువాడు దేవుడు, ఏదీ నమ్మనివాడు పరమాత్మ సత్యమును మాత్రమే విశ్వసించి అనుభవం చెందువాడు ఋషి. బాధలు శత్రువులను ఏకం చేస్తాయి, కష్టాలు మనుషులను ఐక్యం చేస్తాయి. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ మాటే మా బాట.